శ్రీమతే నమః. దేవాలయాల్ని ధ్వంసం చేసేశారు, మనల్ని మతం మార్చేశారు. ఇవన్నీ మనం చరిత్రలో చదువుకున్నాం. అక్బర్ గాని, ఔరంగజేబ్ గాని, బాబర్ గాని మన దేశం మీదకి దండయాత్రకి వచ్చినప్పుడు వాళ్ళ మోటో ఒకటే, మనందరినీ మతం మార్చేయాలి. అందుకే మూలాన్ని పడగొట్టాలనుకున్నారు. యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళని, హోమాలు చేసేవాళ్ళని, క్రతువులు చేసేవాళ్ళని, పూజలు చేసేవాళ్ళని, గోవులని పెంచేవాళ్ళని, వీళ్ళందరినీ సమూలంగా నాశనం చేసేయాలనుకున్నారు. అసలు మన భారతదేశంలో యజ్ఞయాగాదు అందరూ చేసేవారు, గోవులను అందరూ పెంచేవారు. అసలు మన సంపద ఎలా ఉండేదో తెలుసా? బంగారపు పళ్ళల్లో భోజనం చేసేవారు ప్రతి ఒక్కళ్ళు. అంత సంపద ఉండేది, అంత అంతులేని సంపద. అంత వైభోగంగా మన భారతదేశం ఉండడం తట్టుకోలేకపోయారు పరాయి మతస్థులు. ఒక ప్లాన్ ప్రకారం మన భారతదేశంలోకి వచ్చారు. వాళ్ళు సంపద కోసమే వచ్చి ఉండేటట్లయితే సంపదను దోచుకుని వెళ్ళిపోయి ఉండేవాళ్ళు కదా, ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు మతం మార్చడం కోసం మాత్రమే వచ్చారు. ఆ మతం మార్చాలి అంటే మన బలం తగ్గించేయాలి. మన బలం ఎలా తగ్గిపోతుంది? ఈ పూజలు, పునస్కారాలు, వ్రతాలు ఇవన్నీ జరగకుండా ఉండాలి. ఇవన్నీ జరుగుతున్నంతసేపు లోక కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. ఆ లోక కళ్యాణం జరగకూడదు అంటే ఏం చేయాలి? చేస్తున్నవన్నీ ఆపేయాలి. అందుకే మన దేవాలయాల్ని కూల్చేశారు, మన గో సంపదని హరించేయడానికి ప్రయత్నించారు. యజ్ఞయాగాదులు చేస్తున్న వాళ్ళ మీద దాడులకి దిగారు, వాళ్ళ ప్రాణాలు తీసేశారు. ఇలా భయపెట్టేసి మతం మార్చాలి అని అనుకున్నా ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ వల్ల కాలేదు. చివరికి కొన్ని దేవాలయాల్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నా మన సంప్రదాయం ఏదైతే ఉందో, మన హిందూ ధర్మం ఏదైతే ఉందో అది సనాతనం కాబట్టి అది ఎప్పటికీ అలాగే ఉంటుంది అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేక ఎన్నో ప్రయత్నాలు చేసి ఇంకా చేస్తూనే ఉన్నారు, దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. సరే, పరాయి వాళ్ళు చేశారు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. మరి మన వాళ్ళే, ఆ పేర్లు చూస్తుంటే మన వాళ్ళే అన్నట్లుగా ఉన్నాయి. ఆ పేర్లు చదువుతుంటే ఒక వర్గానికి చెందిన వాళ్ళుట. తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని స్థలం కోసం ఎవరిదో స్థలంలో కట్టేసుకున్నారని చెప్పి అభియోగం. సరే, స్థలం వాళ్ళదే అయి ఉండొచ్చు, కాకపోవచ్చు, అది మనకి తెలియదు. కోర్టులో కేసు నడుస్తూ ఉన్నప్పుడు కోర్టు ఏదో ఒకటి తీర్పిస్తుంది కదా. అంత దారుణంగా అమ్మవారి మూర్తిని పగలగొట్టేసి కాళ్ళు, చేతులు, మూతి అవన్నీ తీసేసి అలా వేసేస్తారా? ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? అలా చేస్తున్న వాళ్ళని మనం ఏం చేయాలి? దేంతో కొట్టాలి? ఏ చెప్పుతో కొట్టాలి వాళ్ళని? అది ఇంకా జరిగి 4 రోజులు అవ్వేలేదు. నాగాలమ్మ అమ్మవారి ఆలయం, అక్కడికి కూడా వచ్చి ఆ స్థలం, అది కూడా స్థలం గురించే, ఆ ఆలయాన్ని కూడా ధ్వంసం చేయడానికి వస్తే గ్రామస్తులందరూ వెంటబడి వేటాడి వాళ్ళని చెప్పు తీసుకుని కొట్టే ప్రయత్నం చేశారు. అలాగే చెయ్యాలి. అసలు మన వాళ్లే మన మీదకి దాడికి వస్తే ఎవరేం చేయగలుగుతారు చెప్పండి? మొన్న అస్సాం ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ఒక ఆర్డర్ పాస్ చేయమని చెప్పారు. అదేంటంటే, అక్కడ హనుమాన్ ఆలయంలో పరాయి మతస్థుల పండుగ రోజు ఆవు తలకాయని ఆ ఆలయంలో తీసుకొచ్చి పడేస్తే, ఇలాంటి పిచ్చి పనులు ఇక మీద ఎవరైనా చేస్తే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ నేను పాస్ చేస్తున్నాను అని అన్నారు. ఈ దేవాలయాన్ని పడగొట్టేసే వాళ్ళని వీళ్ళని నేను షూట్ ఎట్ సైట్ చేయమని నేను చెప్పట్లేదు. కానీ ఇలాంటి పిచ్చి పనులు ఎవరు చేసినా, అది మన వాళ్ళు చేసినా ఎవరు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటే, వెంటనే మనం మాట్లాడితే అప్పుడు ఇలాంటి సంఘటనలు జరగవు కదా. మన వాళ్లే మన మీదకి దాడికి వస్తున్నారు, పరాయి వాళ్ళు మన దేవాలయాల్ని కూల్చేస్తున్నారు, మన వాళ్ళు కూడా మన ఆలయాల్ని కూల్చేస్తున్నారు. అంటే ఇంకా అక్బరు, ఔరంగజేబు, బాబరు వాళ్ళు ఈ రూపాల్లో ఉన్నారేమో అని అనిపిస్తోంది. ఈ రెండూ కూడా ఈ తిరుచానూరు, తిరుపతి దగ్గర జరిగాయి. మరి ఎవరు మాట్లాడతారు దీని గురించి? అస్తమాను మన దేవాలయాల మీదకి దాడికి వచ్చేస్తూ ఉంటే, అస్తమాను మన దేవాలయాల్ని ధ్వంసం చేసేస్తూ ఉంటే ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి? ఎక్కడో పశ్చిమ బెంగాల్లో జరిగిందని, ఎక్కడో బంగ్లాదేశ్ లో జరిగిందని, ఎక్కడో కలకత్తాలో జరిగిందని అని మన వార్తల్లో చూసుకుంటున్నాం. మన దగ్గరికి వచ్చేస్తుంది, మన ఇంటి పక్కకు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అనేది నిర్ణయించుకోవాలి కదా. ఇంకా మనం మాట్లాడకుండా ఉంటే మన వాళ్లే మనకి కింద నిప్పు పెట్టేస్తారు.